వందే విశ్వాధికం శాంతమనాథనిధనం శివం సకలం నిష్కళంకం చ శక్తిజ్ఞానక్రియాత్మకం వందే గురుపరాపరాన్నత్వా గురువంశక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంభికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురూన్ క్రమాత్. భక్త మహాశయుల విజ్ఞప్తి, ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ, మూషారాంబాగ్, శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ గురువారం గురు పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5 గంటలకి మన దేవాలయంలో విశేషంగా గురు పూజోత్సవం, తదనంతరము సామూహిక మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ దత్తాత్రేయ స్వామి హోమం జరపబడుతోంది. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆధ్యాత్మిక చింతన కోసం, అలాగే జీవితంలో సన్మార్గంలో నడవటం కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం, విద్యను అభ్యసించడం కోసం ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క గురువు యొక్క ప్రాముఖ్యత చెప్పబడిన ధర్మశాస్త్రంలో. గురువు అనేవాడు చిన్న దీపం లాంటివాడు. ఆ దీపం వెలుగులోనే మనం జీవిస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, అలాగే ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. గురువు అనేది లేని విద్య గుడ్డి విద్య అని చెప్పమని ధర్మశాస్త్రం. గురువు లేకుండా ఏ విద్య అబ్బదు, అలా అబ్బినటువంటి విద్య పనికిరాదు కూడా. అటువంటి గురువు మన జీవితంలో ప్రధానమైనటువంటి మూర్తిగా ధర్మశాస్త్రం చెబుతోంది. అటువంటి గురుతుల్యులకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. గురు రుణం ఎలా అయినా తీరదు. మరి అటువంటి వారికి ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే విశేషంగా గురు పూజా మహోత్సవం చేసి గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తికి అలాగే దత్తాత్రేయుడికి విశేషంగా హోమాన్ని నిర్వహించుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహం కలుగుతుంది. పైగా అందున గురువారం రావడం గురుడికి సంబంధించినటువంటి వారం. మనకు మొత్తం 33 కోట్ల మంది దేవతలు. ఈ 33 కోట్ల మంది దేవతలకి కూడా గురువుగా బృహస్పతిని చెప్పబడింది. ఆ బృహస్పతికి సంబంధించినటువంటి వారమే గురువారము. అటువంటి గురువారం గురు పౌర్ణమి కలిసి రావడం విశేషమైనటువంటి రోజు కాబట్టి భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని సంపూర్ణ గురు అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. ఈ గురు పూజకి మరియు దత్తాత్రేయ మేధా దక్షిణామూర్తి హోమానికి దేవస్థానం వారి టికెట్ 200 రూపాయలు. ఈ హోమ సామాగ్రి, పూజా సామాగ్రి కూడా దేవస్థానం బయట స్టాల్లో అందుబాటులో ఉంటాయి. భక్తులు గమనించగలరు. స్వస్తి. మరిన్ని మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.